హాయ్ హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఐపీ 2025 మార్చ్ మ్యాథమెటిక్స్ 1B గురించి బ్లూ ప్రింట్లో ఉన్న చాప్టర్ వైజ్ వెయిటేజ్ మనం తెలుసుకుందామా. ఈ ఐపీలో 1B చాప్టర్స్ నుంచి మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయమ్మా. ఈ 10 చాప్టర్స్కి మనం బ్లూ ప్రింట్లో వెయిటేజ్ ఎంత ఇచ్చున్నారో ఈచ్ చాప్టర్కి మనం ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ మనం లోకస్ చాప్టర్ నుంచి మనం ఎంత వెయిటేజ్ ఉందో డిస్కస్ చేసుకుందామా. లోకస్ చాప్టర్ని మనము వెయిటేజ్ ఎంతమా, లోకస్ చాప్టర్ నుంచి ఒక్క 4 మార్క్స్ వస్తుందమ్మా. ఈ వెయిటేజ్ వచ్చేసి చాప్టర్ వెయిటేజ్ 4 మార్క్స్ మా. ఫస్ట్ చాప్టర్ మా 1Bలో ఐపీ 1Bలో ఫస్ట్ చాప్టర్ ఏంటమా లోకస్. నెక్స్ట్ ఐపీ ఇంటర్ 1B మా సెకండ్ చాప్టర్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ లో మనకి వెయిటేజ్ ఎంతమ్మా చాప్టర్కి 4 మార్క్స్. ఈ 4 మార్క్స్ వెయిటేజ్ లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందమ్మా ఈ చాప్టర్స్ నుంచి కూడా. టోటల్ గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అనే చాప్టర్స్ నుంచి మనకి ఒక్క 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మా ఇంటర్ 1B చాప్టర్ 3లో ద స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నేమ్ ఏంటమా ద స్ట్రైట్ లైన్స్. ఈ చాప్టర్ నుంచి మనకు వెయిటేజ్ ఎంతమా 15 మార్క్స్ వెయిటేజ్ ఉందమ్మా. ఇక్కడ మంచి చాప్టర్ మా ఇది. ఈ చాప్టర్లో డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుందమ్మా, అలానే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మా, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 7 ఒక 4 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ ఎంతమా ద స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్స్ నుంచి మనకి ఎంతమా 15 మార్క్స్. నెక్స్ట్ 1Bలో ఫోర్త్ చాప్టర్ నేమ్ వచ్చేసి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి మనకు వెయిటేజ్ 14 మార్క్స్ వెయిటేజ్ మా. 14 మార్క్స్ వెయిటేజ్ లో డిస్ట్రిబ్యూషన్ చూస్తే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ చాప్టర్ నేర్చుకుంటే 2 7s అనేది ఈజీగా మనము ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మా ఇంటర్ 1B మా ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్. 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ అనేది 2 మార్క్స్ వెయిటేజ్ మా. స్మాల్ చాప్టర్, ఒక క్వశ్చన్ మా ఇక్కడ 2 మార్క్స్. నెక్స్ట్ ఇంటర్ 1B చాప్టర్ 6 మా డిసిఎస్ అండ్ డిఆర్ఎస్. డైరెక్షన్ డిసిఎస్ అంటే ఎంతమా డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్స్ రేషియోస్. ఈ చాప్టర్ వెయిటేజ్ మా 7 మార్క్స్ మా. ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మార్క్. ఇంటర్ 1B మా చాప్టర్ నెంబర్ 7 ద ప్లేన్. చాప్టర్ నేమ్ ద ప్లేన్ మా. ఈ చాప్టర్ నుంచి కూడా వెయిటేజ్ 2 మార్క్స్ ఓన్లీ. స్మాల్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇంటర్ 1B చాప్టర్ నెంబర్ 8 మా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. చాప్టర్ నేమ్ మా. ఈ చాప్టర్ నుంచి మనకు వెయిటేజ్ ఎంతంటే 8 మార్క్స్ మా. టోటల్ 8 మార్క్స్ లో డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 8 మార్క్స్ అనేది మనకి వెయిటేజ్ ఉంటుందమ్మా. ఓకే, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 9 ఇంటర్ 1B మా డిఫరెన్షియేషన్. చాప్టర్ నేము మీకు గుండెల్లో రైలు పరిగెత్తించుండొచ్చు నాకు తెలిసి. డిఫరెన్షియేషన్. ఓకే, ఈ చాప్టర్ మా వెయిటేజ్ 15 మార్క్స్. 15 మార్క్స్ లో డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఒక 7 ఒక 4 2 మార్క్స్ క్వశ్చన్స్. టోటల్ 15 మార్క్స్ డిఫరెన్షియేషన్ నుంచి మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 10 ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఎంత మా వెయిటేజ్ 26 మార్క్స్. 26 బిగ్ నెంబర్ ఇక్కడ.
డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఒక 2 7s 2 4s 2 2s అన్ని డబుల్ బోనస్ అంటారు కదా, అలా. చాప్టర్ నేమ్ బాగా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. 26 మార్క్స్ మన జేబులో ఉన్నట్టే ఈ చాప్టర్ కానీ నేర్చుకోగలిగితే. టోటల్ ఒక్కసారి మళ్ళీ చూద్దామా బ్యాక్ వెళ్ళి. ఐపీ 2025 మార్చ్ మ్యాథమెటిక్స్ 1B బ్లూ ప్రింట్ మా ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాము. టోటల్ 1Bలో 10 చాప్టర్స్ ఉంటే ఈ 10 చాప్టర్స్లో మనకి ఏ చాప్టర్ నుంచి ఏది వస్తుంది వెయిటేజ్ అంత అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నానమ్మా. ఒక్కసారి చూడండి. ఇప్పుడు 1Bలో మనం టోటల్ చాప్టర్స్ వెయిటేజ్ ఎంతమా 97 మార్క్స్. డౌట్ వచ్చి ఉంటుంది మీకు ఇప్పుడు, ఏంటి సార్ 97 మార్క్స్ అంటున్నారు అని. వెయిటేజ్ మా ఇది. అయితే ఇక్కడ మనకి వెయిటేజ్లో చాయిస్ అనేది కూడా ఉంది. వినుంటారు కదా, ఆల్రెడీ చూసింటారు మీరు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటమా 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ ఇవే ఉంటాయి. వీటిలో 2 మార్క్స్ సెక్షన్ నుంచి సెక్షన్ ఏమా, సెక్షన్ ఏలో వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది, సెక్షన్ బి 4 మార్క్స్, సెక్షన్ సి 7 మార్క్స్. సెక్షన్ ఏలో నుంచి నో చాయిస్. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 అటెంప్ట్ చేయాలి, 10 రాయాలి. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. ఓకే, 20 మార్క్స్ అక్కడ. ఇకపోతే ఈ 4 మార్క్స్ సెక్షన్ బి నుంచి కూడా ఇక్కడ మనకి చాయిస్ అనేది ఉంటుందమ్మా. ఓకే, ఇక్కడ చాయిస్ అనేది ఉంటుంది. మీకు ఒక్కసారి నేను చూపిస్తాను అనమాట. ఒకసారి మీకు ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది. 1B నేను మీకు ఇప్పుడు పేపర్ చూపిస్తాను. ఈ 1B పేపర్ని మీరు వెయిటేజ్ అనేది మీకు నేను చెప్తానమ్మా. చూడండమ్మా, ఇంటర్ 1B మా ఇది ఓల్డ్ పేపరు. మీకు ఒక అవగాహన కోసం నేను ఈ పేపర్ చూపెడుతున్నానమ్మా. 1B మ్యాక్సిమం మార్క్స్ 75. వాడు 3 hours టైం ఇస్తాడమ్మా. అయితే ఇక్కడ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 3 sections మా. A, B అండ్ C ఉంటుంది. సెక్షన్ ఏలో అన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్ మా. టోటల్ 20 మార్క్స్ అనేది మనకి ఈ సెక్షన్ ఏ నుంచి మనకి స్కోర్ చేసుకోవచ్చు మా. ఇక్కడ ఒకసారి చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఆల్ క్వశ్చన్స్, అంటే మొత్తం క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అని ఇస్తున్నాడు మా. సీరియల్ నెంబర్ చూడండి 1 to 10. ఇవి మీకు చాప్టర్స్ వైజ్ గానే ఆర్డర్లోనే ఇవ్వడం జరుగుతుంది వెయిటేజ్ని బట్టి. నెక్స్ట్ మా సెక్షన్ బి. ఈ బి సెక్షన్ చూడండి 5 into 20 మార్క్స్. ఇక్కడ చాయిస్ అనేది మీకు ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఎనీ 5 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇక్కడ చూడండి 11th క్వశ్చన్ నుంచి సెక్షన్ బి స్టార్ట్ అవుతుందమ్మా. 17th తోటి ఎండ్ అవుతుంది. టోటల్ ఎన్నమా 7 questions. ఈ 7 questions నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ రాయమని చెప్తున్నారు? 5 questions చెప్తున్నారమ్మా. 5 questions-ని మనం కానీ రాస్తే మనకి 20 మార్క్స్ వస్తాయమ్మా. నెక్స్ట్ సెక్షన్ సి. ఈ సెక్షన్ సిలో మనకి సేమ్ అంతే, 5 questions మనం రాయాలి. ఈచ్ వన్ 7 మార్క్స్, టోటల్ 35 మార్క్స్. ఓకే, ఇక్కడ 18th క్వశ్చన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 18th స్టార్ట్ అయ్యి 24కి ఎండ్ అవుతుందమ్మా. 24కి ఎండ్ అవుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్. ఒకసారి మీరు చూసుకోండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇది జస్ట్ మీకు అవగాహన కోసం. మ్యాథమెటిక్స్ 1B 3 hours టైం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్. క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్. క్వశ్చన్ పేపర్ 3 sections-లో ఉంటుందమ్మా. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. చూడండి. ఓకే, మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ అనేది
ఇప్పటి వరకు లేకుంటే చూస్తే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మా. ఒక్కసారి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూడండి మా. మీకోసం మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇంటర్ 1B మా ఐపీ 2025 మార్చ్ బ్లూ ప్రింట్ మీకు చాప్టర్స్ వైట్ వెయిటేజ్ మా. ఇది టోటల్ 1Bలో 10 చాప్టర్స్ ఉంటాయి మా. లోకస్ నుంచి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వరకు వెయిటేజ్ అనేది మీకు నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను మా. ఒకసారి నేను మీకు చెప్తాను 1 by 1 మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాప్టర్ 1 మా ఇంటర్ 1Bలో చాప్టర్ 1 లోకస్ చాప్టర్లో మనకి ఎన్ని మార్క్స్ అంటే 4 మార్క్స్ మా. ఇక్కడ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మా. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ మా, దీనికి సేమ్ 4 మార్క్స్ మా. థర్డ్ చాప్టర్ ఇంటర్ 1Bలో ద స్ట్రైట్ లైన్స్ లో 15 మార్క్స్ మా. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఒక 7 వస్తుంది, ఒక 4 వస్తుంది, 2 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మా, దీంట్లో 14 మార్క్స్ వెయిటేజ్ మా. ఈ చాప్టర్కి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 2 7s ఇక్కడ ఏంటిది అది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ మా 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్. ఇది స్మాల్ చాప్టర్ మా, లైక్ 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది, ఒకటి. ఏంటిది ఇది 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్, 2 మార్క్స్ వెయిటేజ్ మా ఇది. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ డిసిఎస్ అండ్ డిఆర్ఎస్, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఇది 7 మార్క్స్ వెయిటేజ్ మా. ఓన్లీ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మా సెవెంత్ చాప్టర్ 1B మా ద ప్లేన్, దీంట్లో 2 మార్క్స్ మా. ఓన్లీ ఒక్క 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది 3D అండ్ ప్లేన్ ఒక 2 మార్క్స్ మా. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 8 మార్క్స్ వెయిటేజ్ మా. ఒక 4 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 8 మార్క్స్ మా. చాప్టర్ నేమ్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. నెక్స్ట్ 9th చాప్టర్ డిఫరెన్షియేషన్, మళ్ళీ మీకు చెప్తున్నాను 15 మార్క్స్. ఇక్కడ 7 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ వస్తుంది, 2 2s వస్తున్నాయి. చాప్టర్ నేమ్ డిఫరెన్షియేషన్. నెంబర్ 10 అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇది లాస్ట్లో ఉన్న నాట్ లీస్ట్ మా. 26 మార్క్స్ మా, వెరీ హ్యూజ్ నంబర్ ఈ చాప్టర్ నుంచి. ఆల్మోస్ట్ ఈ చాప్టర్ ఒక్కటి నేర్చుకుంటే మీకు 2 7s 2 4s 2 2s కవర్ అవుతాయి. టోటల్ ఎంతమా 97 మార్క్స్కి ఇది. మనం ఎంత పేపర్ ఎంతకు ఉంటుందమ్మా 75 మార్క్స్కి ఉంటుందమ్మా. ఈ 97 వెయిటేజ్లో 75 మార్క్స్ పేపర్ ఉంటే 22 మార్క్స్ అనేది చాయిస్ వస్తాయి. అది సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో మాత్రమే ఉంటుంది. అంటే 4 మార్క్స్ 7 మార్క్స్లో ఉంటుందమ్మా. మీకు నేను ఈ 1B నేర్చుకునే వాళ్ళకి ఒక క్లూ కానీ ఒక హింట్ కానీ ఇస్తానమ్మా. ఎలా అంటే ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఈ డిఫరెన్షియేషన్ ఉంది కదా, లిమిట్స్ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఆర్డర్లో నేర్చుకోండి. 1Aలో వచ్చేసి 1Aలో ట్రిగ్నోమెట్రిక్ ఉంటుంది కదా, ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఆ చాప్టర్స్ మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నేర్చుకున్న తర్వాతనే డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుందమ్మా. డైరెక్ట్ డిఫరెన్షియేషన్ ఈ డెరివేటివ్స్కి వెళ్ళారంటే మీకు ఏం అర్థం కాదమ్మా. ఫస్ట్ మీరు 1Aలో ట్రిగ్నోమెట్రిక్ ఉంటుంది కదా, అవి నేర్చుకుని తర్వాత లిమిట్స్ నేర్చుకుంటే, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ తర్వాత డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే, ఆ తర్వాత ఈ డెరివేటివ్స్ నేర్చుకుంటే మీకంటూ ఒక ఈజీగా అనేది మీకు ఈ చాప్టర్స్ నేర్చుకునే అవకాశం ఉంటుందమ్మా. ఓకేనా? ఇప్పటి వరకు మీకు ఈ బ్లూ ప్రింట్ ఆ 1B పేపర్ అనేది క్లారిటీ లేకుంటే ఒక్కసారి చూడండి అమ్మా. మీకోసం మళ్ళీ నేను ఒక్కసారి చూపిస్తున్నాను. ఐపీ 2025 మార్చ్ మ్యాథమెటిక్స్ 1B మా బ్లూ ప్రింట్ చాప్టర్ వైజ్ మా. ఇది టోటల్ 10 చాప్టర్స్ ఉంటాయి 1Bలో. లోకస్ నుంచి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వరకు ఈచ్ వన్ ప్రతి చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందో నేను ఈ పేపర్లో పెట్టాను మా. మీకు ఒక్కసారి క్లారిటీగా తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, రాసుకోవచ్చు, మీరు ఒక క్లారిటీ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ చాప్టర్స్లో మీరు లోకస్ నుంచి ఎలా అడుగుతున్నాడు, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇప్పుడు ఆల్రెడీ మీ కాలేజెస్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుంటారమ్మా.
వాటిల్లో నుంచే వస్తుంది, మ్యాక్సిమం అవే ఉంటాయి. వాటినే మళ్ళీ మీరు టాప్ 10 క్వశ్చన్స్నే ప్రాక్టీస్ చేసుకోండి మా. అన్ని క్వశ్చన్స్ టాప్ 10లోనే ప్రయారిటీ ఇస్తుంటారు. ప్రతి కాలేజీలో ఒకటే ఫార్ములా ఉంటుంది మా. ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెంట్, ఇయర్ వైజ్ ఉన్న క్వశ్చన్సే ఇస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, అవే చేసుకోండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు నాకు ఈ వీడియో ద్వారా లైక్ చేసి షేర్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఇంకా క్లారిటీ వచ్చి ఉండదు, వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీరు చూసి తెలియని వారికి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ చాప్టర్స్లో 1Bలో మీకు టఫెస్ట్ చాప్టర్స్ ఏదైనా క్లారిటీ లేకుండా ఉంటే కామెంట్లో తెలియజేయండి. నేను మీకు ఇంకొక వీడియోలో ఆ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.